తండ్రికి పిల్లలంటే ఊపిరి. తన రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తండ్రి కలలు కంటాడు. చెమటోడ్చి ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా అన్నీ తన బిడ్డల కోసమే. తన ఇష్టాలు, సుఖాలు అన్నీ త్యాగం చేసి ప్రతి క్షణం తన పిల్లల సుఖం కోసం కష్టపడితే చివరికి ఆ కడుపున పుట్టినోళ్లే కాల యముళ్ళుగా మారుతున్నారు. అచ్చం అలాంటి దారుణమైన ఘటన హైదరాబాద్లో మరోటి జరిగింది. పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తండ్రిని క్షణికావేశంలో కేవలం తన వ్యసనం కోసం కడతేర్చాడు ఓ పుత్రరత్నం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రాగా యావత్ సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. మరి కన్న తండ్రినే కడతేర్చేంత కర్షకునిగా ఆ కొడుకును మార్చిన మహమ్మారి ఏదో కాదు, ఆన్లైన్ బెట్టింగ్. వనపర్తికి చెందిన 38 ఏళ్ల హనుమంత్ నాయక్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే డబ్బులు అవసరమైతే వనపర్తిలో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలాన్ని 6 లక్షల రూపాయలకు అమ్మేసి ఆ డబ్బును ఇంటికి తీసుకొచ్చాడు. ఈ డబ్బుతో తన అప్పే కట్టాలనుకున్నాడో, కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకున్నాడో భద్రంగా దాచుకున్నాడు. కానీ ఇంట్లో హనుమంత్ నాయక్ కుమారుడు రవీందర్ కన్ను ఆ డబ్బు మీద పడింది. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన రవీందర్ ఇంట్లో భద్రంగా ఉంచిన 6 లక్షల నుంచి ఏకంగా 2.5 లక్షలు నొక్కేశాడు. ఆ డబ్బును ఆన్లైన్ బెట్టింగ్ లో పెడితే పూర్తిగా పోగొట్టుకుని చేతులు కాల్చుకున్నాడు. కొద్ది రోజులుగా హనుమంత్ నాయక్ పోయిన డబ్బు గురించి కొడుకు రవీందర్ ను అడుగుతూనే ఉన్నాడు. రవీందర్ మాత్రం ఫ్రెండ్ కి అవసరం ఉంటే ఇచ్చాను, త్వరలోనే తిరిగిచ్చేస్తాడులే అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. తండ్రి పదే పదే నిలదీయడంతో రవీందర్ కు ఏమనిపించిందో ఏమో, ఏ కొడుకు చేయకూడని ఆలోచన చేశాడు. తన స్నేహితుడు డబ్బు తిరిగిస్తున్నాడని తండ్రి హనుమంత్ నాయక్ ను నమ్మించి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే తనతో తీసుకొచ్చుకున్న కత్తితో కన్న తండ్రి గొంతులో దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఆపై వెంటనే సోఫా కాలనీలో నివాసం ఉంటున్న తన బావ రమేష్ నాయక్ కు ఫోన్ చేసి తన తండ్రి పొడుచుకుని చనిపోయాడు అని నాటకం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లగా అప్పటికే హనుమంతు నాయక్ మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో రవీందర్ బావ రమేష్ నాయక్ వెంటనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రవీందర్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ ఘాతుకానికి దారితీసిందని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు రవీందర్ ను రిమాండ్ కు తరలించారు. కంటికి రెప్పలా కాపాడితే నిలబడలేని వయసులో ఊతకర్ర అవుతాడనుకున్న కొడుకు పూర్తిగా రెక్కలు రాకముందే గొంతులో దిగే కత్తవుతాడని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. బెట్టింగ్ భూతం ఒక జీవితాన్ని బలికొనడమే కాకుండా ఒక నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి సమాజానికి ఒక చేదు పాఠంగా నిలిచింది.